Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. October 19, 2025 లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో ముందుగా కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్, ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ రష్యాలో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరిగింది. సో మరి దీనికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో కింగ్స్ నిరసనలు. అమెరికా దేశంలో డొనాల్డ్ ట్రంప్ ఒక అధ్యక్షుడిగా తను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజానికం చేసినటువంటి ఒక నిరసనలే నో కింగ్స్ నిరసనలు, అది వార్తల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025 రాష్ట్రాల గనుల సంసిద్ధత సూచి 2025ని కేంద్ర గనుల శాఖ విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆర్చరీ క్రీడాకారిణి, మన తెలుగు క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ఒక రికార్డు సృష్టించింది. షీ క్రియేటెడ్ వన్ హిస్టరీ. సో ఏం చేసింది? షీ మేడ్ ఏ హిస్టరీ. ఏంటో ఆమె చేసినటువంటి చరిత్ర సృష్టించిందో మనం చూద్దామండి. సో క్రీడాంశాలు. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. సో మనకి మొదటి అంశం వచ్చేసి ఇక్కడ చూస్తే స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్, వెరీ ఇంపార్టెంట్. నివేదిక విషయంలో ఇండెక్సెస్లో రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన అడుగుతూ ఉంటాడు. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానివ్వండి, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి, సో లేకపోతే ఒకనా నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి. సో ఇలా మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. సో ఈ నేపథ్యంలో మనకి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ అంటాం. దీన్ని మన తెలుగులో ఎలా అంటామంటే ఇక్కడ రాష్ట్రాల గనులు లేదా మైనింగ్ అంటే రాష్ట్రాల గనుల యొక్క రెడీనెస్ అంటే అర్థం ఏంటంటే సంసిద్ధత అంటాం. సంసిద్ధత సూచిని అని చెప్పేసి అంటాం. ఈ 2025 సంబంధించిన సూచిని ఎవరు విడుదల చేయడం జరిగిందంటే కేంద్ర గనుల శాఖ విడుదల చేయడం జరిగింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది మైన్స్ అండ్ కేంద్ర గనుల శాఖ ఈ యొక్క సంబంధించినటువంటి గనుల శాఖ ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ప్రజెంట్ కేంద్ర గనుల శాఖ మంత్రి వచ్చేసి ద ప్రెసిడెంట్ యూనియన్ మినిస్టర్ ఫర్ ది మైన్స్ వచ్చేసి వారే గంగాపురం కిషన్ రెడ్డి గారు. సో జి కిషన్ రెడ్డి గారు ప్రజెంట్ కేంద్ర గనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. సో మన తెలుగువారు జి కిషన్ రెడ్డి గారు. సో ఈ నేపథ్యం గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఏవైతే రాష్ట్రాలలో గనుల యొక్క లభ్యత బట్టి, ఖనిజాల యొక్క లభ్యత బట్టి, ఖనిజాలు ఈ మినరల్స్ అనేది వేరు ప్రాంతంలో మనకి డిపాజిట్స్ అయి ఉంటాయి, అంటే ఆ సంబంధించిన భూమిలో ఉంటాయి. అలాంటి సంబంధించినటువంటి ఖనిజాల సంబంధించినటువంటి లభ్యతను అనుసరించి మొత్తం మూడు కేటగిరీలుగా చేయడం జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ బి అండ్ కేటగిరీ సి. అంటే ఇక్కడ చూడండి, కేటగిరీ ఏ అంటే మొదటిది అనమాట, కేటగిరీ బి రెండవది, కేటగిరీ సి అంటే గనుల లభ్యత ఎక్కువగా ఉందనుకోండి అది కేటగిరీ ఏలో వస్తుంది. గనుల లభ్యత కొంచెం తక్కువ ఉందనుకోండి బి, అండ్ కొంచెం ఇంకా తక్కువ కొంచెం ఉన్నప్పుడు సి. ఈ కేటగిరీలు అనేది చేయడం జరిగింది. మొత్తానికైతే ఆయా రాష్ట్రాలలో గనులు అదే ఉన్నదనమాట. అంటే మిగతా రాష్ట్రాల్లో లేవు అంటే ఒక్కొక్క కేటగిరీలో 3 రాష్ట్రాలు ఇచ్చారు, అంటే 3 స్టేట్స్ ఇచ్చారు ఒక్కొక్క దాంట్లో, అంటే ఓన్లీ 9 స్టేట్స్ ఇచ్చారు. అంటే మిగతా రాష్ట్రాల్లో లేవంటే ఉంటాయి, కానీ ఏంటంటే సో ఈ ఆ సంబంధించినటువంటి ఒక సంబంధించిన నివేదికలు ఏం చేస్తారంటే ఎక్కువ గనులు ఉంటే అలా చేస్తారు కాబట్టి సో ఆ సంబంధించిన విశేషం గమనించండి. మరి ఈ స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో మరి కేటగిరీ ఏలో మొదటి కేటగిరీలో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఉండడం జరిగిందండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్లు ఉంటే సో మరి కేటగిరీ బి అండి. సో కనుక కేటగిరీ బిలో గోవా, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు ఉన్నాయి. అండ్ కేటగిరీ సిలో చూసినట్లయితే పంజాబ్, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఉండడం జరిగిందనమాట. సో ఇది మనకి ఖనిజాల లభ్యత అనుసరించి, అంటే ఖనిజాలు ఉన్నాయి అక్కడ అని చెప్పేసి ఆ ఖనిజ ధాతువులు అంటాం కానీ ధాతువు నుండి మనం తీసుకొచ్చుకుంటాం, అలాంటి దాని ఓర్స్ అంటాం, అలాంటి దాని నుండి ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎలా అడగవచ్చు అంటే స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్లో ఆ కేటగిరీ ఏలో ఏమున్నాయి, కేటగిరీ బిలో రాష్ట్రాలు ఏవి, కేటగిరీ సిలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడగడానికి ఉంటుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనము ఖనిజాల లభ్యతకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ మనం యాక్షన్స్ అంటే వేలంపాటు నిర్వహిస్తాం. ఇక్కడ ఈ ఖనిజాల లభ్యత ఉంది, ఎవరైనా కంపెనీలు వేలంపాటు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో బంగారు నిల్వలు గుర్తించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒక యాక్షన్ నిర్వహిస్తే సో ఇటీవల కాలంలో అక్కడే ఇప్పుడు జొన్నగిరి ప్రాంతంలో, కర్నూలులో ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారండి, బంగారం సంబంధించిన వెలికితీత కార్యక్రమాన్ని ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి నేపథ్యాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇది సో
మరి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ 2025 సంబంధించినటువంటి విశేషాలు. ఇప్పుడు రాజస్థాన్ తీసుకోండి, రాజస్థాన్లోని బెగాన్ అనే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ లిథియం నిల్వలు ఉన్నట్టు, ఇదే రాజస్థాన్లో ఇటీవల కాలంలో ఈ బెగాన ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు ఆ విధంగా గుర్తించడం జరిగిందనమాట. వెరీ రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ప్రాంతంలో కూడా లిథియం నిల్వలు గుర్తించడం జరిగింది. వెరీ రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో కూడా సో లిథియం నిల్వలు అనేది గుర్తించడం జరిగింది. లిథియం అనేది ఈ మినరల్ అనేది, ఈ ఖనిజం అనేది ప్రజెంట్ ఏంటంటే ఒక క్రిటికల్ మినరల్. అంటే క్రిటికల్ మినరల్స్ అని అర్థం ఏంటంటే ప్రస్తుత పరిశ్రమ అవసరాలకి, ప్రజెంట్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడే ఏవైతే ఒక ఖనిజాలు తయారు చేస్తున్నారో ప్రజెంట్ అవసరమో అలాంటి ఖనిజాలు ఏవైతే అవసరమో ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి అలాంటి ఖనిజాలని, అలాంటి లోహాలని, అలాంటి మినరల్స్ని మనం ఏమంటామంటే క్రిటికల్ మినరల్స్గా మనం పిలుస్తామన్నమాట. కాబట్టి సో లిథియం అలా మనం ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందన్నమాట ఒక సంబంధించినటువంటి డిపాజిట్స్ని. అలాంటి నేపథ్యం, డిపాజిట్స్ అంటే భూమిలో ఉండడం అనే అర్థం వస్తుంది అనమాట. ఓకేనండి. సో ఇది ఈ నివేదిక రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ జాగ్రత్త అంశంగా కూడా చూసుకోవాలి. ఎందుకోసం గనులు ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అంతేకాకుండా ఎకనమీ పాయింట్ ఆఫ్లో మనం చూసినట్లయితే ఇది అనేది మరి సెకండ్ సెక్టర్ అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అంటారు. ఈ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం కిందకి వస్తుంది. అండ్ సెకండరీ సెక్టర్ అంటే గనుల విషయం పైన వస్తుంది. అండ్ సర్వీసెస్ సెక్టర్ సేవల రంగం కిందకి వస్తుంది. ఇది రెండవ రంగం కిందకి, ద్వితీయ రంగం కిందకి చెప్పొచ్చు అనమాట. ఈ నేపథ్యాన్ని గమనించండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్గా. నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తి ఉన్నారండి. వారే లెఫ్టినెంట్ జనరల్ సిజి మురళీధర్ అండి. లెఫ్టినెంట్ జనరల్. సో లెఫ్టినెంట్ జనరల్ సో సిజి మురళీధరన్ అని చెప్పేసి అంటామండి. సిజి సో మురళీధరన్ సో సిజి మురళీధరన్ సో లెఫ్టినెంట్ జనరల్. సో వీరు సిజి మురళీధరన్. సో ఎందుకు న్యూస్లో ఉండడం జరిగిందంటే సో మనకి మెడికల్ సర్వీసెస్ అంటే భారత సైన్యానికి సంబంధించిన విషయంలో మెడికల్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇక్కడ వైద్య సేవలు అందించే ఒక సంస్థ ఉంటుంది, ఒక విభాగం ఉంటుంది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్కి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. ఎవరి ప్లేస్లో డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్. మరి సాధనా సక్సేనా నాయర్ స్థానంలో సో మరి సిజి మురళీధరన్ ఈ పదవి చేపట్టడం జరిగింది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరి ప్లేస్లోకి వెళ్ళారు మురళీధరన్ అంటే ఎవరి స్థానాన్ని భర్తీ చేశారు ఇంపార్టెంట్. ఎవరైతే ఒక ప్లేస్ని భర్తీ చేశారో ఈ లెఫ్టినెంట్ జనరల్ సాధనా ఎస్ నాయర్ స్థానంలో భర్తీ అయ్యారు. ఈ సాధనా సక్సేనా నాయర్ అని చెప్పేసి అంటున్నాం. లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో మరి వీరి యొక్క ఇంపార్టెన్స్ మనకు ఉందండి. ఎందుకోసం అంటే సో వీరి యొక్క నేపథ్యం మనం చూసినట్లయితే, వీరి యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే వెరీ ఫస్ట్ టైం అన్నమాట ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది సో మెడికల్ సర్వీసెస్ ఆఫ్ ది ఆర్మీ. అంటే భారత సైన్యంలో వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగా వీరు గుర్తించబడడం జరిగింది గతంలో. సో వీరు ఇటీవల కాలంలో ఈ పదవి నుండి తప్పుకున్నారు వీరు. మరి లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ స్థానంలో ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మెడికల్ సర్వీసెస్కి ఆర్మీకి ఎవరు డైరెక్టర్ జనరల్ అయ్యారండి? సో వారు వచ్చేసి మనకి సిజి మురళీధర్ కావడం జరిగింది. సో ఈ అపాయింట్మెంట్కి, ఈ నియామకానికి చాలా ఇంపార్టెన్స్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనకు ఒక ఉమెన్ ప్రయారిటీ కిందకి సాధనా సక్సేనా నాయర్ ఒక జీకే అంశంగా తెలుసుకుంటాం. ఇది కరెంట్ అఫైర్స్లో లేటెస్ట్ ఏంటంటే సో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మెడికల్ సర్వీసెస్ ఆర్మీ ఎవరయ్యారండి? సో సిజి మురళీధరన్ కావడం జరిగిందనమాట. సో ఆర్మీ అని చెప్పేసి అంటే మన వెంటనే గుర్తుకొస్తారు. ఏంటి ఆర్మీ అని చెప్పేసి అంటే వెంటనే మన భారత ప్రధాన సైనికాధికారి. ప్రజెంట్ మన భారత ప్రధాన సైనికాధికారి ఎవరు అని చెప్పేసి అంటే ఇక్కడ జనరల్ ఉపేంద్ర ద్వివేది అండి. సో జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. ఉపేంద్ర ద్వివేది. ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది పనిచేస్తున్నటువంటి నేపథ్యం గమనించాలి. ఎవ్రీ ఇయర్ కూడా మనకి జనవరి 15 మనం ఎలా జరుపుకుంటామని జాతీయ సైనిక దినోత్సవంగా, నేషనల్ ఆర్మీ డేగా కూడా మనం నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఒక అంశం, ఈ అంశాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అపాయింట్మెంట్స్, వార్తల్లో వ్యక్తులుగా అనే అంశాన్ని గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంటున్న నేపథ్యాన్ని గమనించండి. ఓకేనండి. సో ఇది సిజి మురళీధర్ అనే అంశం. ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి పేరు మార్పులు, కొత్త పేర్లు, పాత పేర్లపైన ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుందండి. ఇది గతంలోనే మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 4 ఎగ్జామ్లు ఇది వచ్చిందండి యాక్చువల్గా. అంటే అప్పుడు ఇది మహారాష్ట్రకు సంబంధించిన అంశం, బట్ ఒక జాతీయ అంశంగా మనం తీసుకుంటాం. ఇది రైల్వే శాఖకు సంబంధించిన సమాచారం. బట్ ఇక్కడ ఏంటంటే గతంలోనే ఒక ప్రకటన చేశారు 3 years బ్యాకే. అప్పుడు మనకి గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది ఏపీపీఎస్సీ. వెంటనే క్వశ్చన్ అడగడం జరిగింది. ఏంటంటే సో మనకి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి ఇటీవల ఏ పేరు మార్చబోతుందని మహారాష్ట్ర ప్రకటించిందంటే ఛత్రపతి శివాజీ నగర్. అంటే 3 సంవత్సరాల
కింద ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎవరంటే ఏక్నాథ్ షిండే. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. సో ప్రజెంట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజెంట్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరు ఇప్పుడు ఏం చేశారంటే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంటే ఇది మనకి గవర్నర్ విడుదల చేస్తారు. మరి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. సో మరి ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే, సో గతంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, సో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో, ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు ఏమని మార్చారంటే ఛత్రపతి సంభాజీ నగర్గా. ఏదండి ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్గా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరుని మార్చడం జరిగింది. సో మహారాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అధికారికంగా అమలవుతున్న నేపథ్యం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఛత్రపతి శివాజీ పేరు పైన అంటే ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్ ఉంది. అండ్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని చెప్పేసి ఒక ఛత్రపతి శివాజీ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ముంబైలో ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. సో ఇటీవల కాలంలో అదే ఎయిర్పోర్ట్లో, అదే విమానాశ్రయంలో ఈ యొక్క బంగారం స్మగ్లింగ్ను నిరోధించడానికి డైరెక్టరేట్ ఆఫ్ ది రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించారు. దాని పేరే ఆపరేషన్ గోల్డెన్ స్వీప్. ఏదంటే ఆపరేషన్ గోల్డెన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి కొత్త పేర్లు పాత పేర్లు అనేప్పుడు మనకి అడుగుతున్నటువంటి నేపథ్యం గమనించండి. వెరీ రీసెంట్గా జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడండి. సో మనకి అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్గా చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు పోర్ట్ బ్లేర్ పేరు ఏమని మార్చారండి? శ్రీ విజయపురంగా మార్చడం జరిగిందండి. శ్రీ విజయపురంగా పేరు మార్చడం జరిగింది. ద నేమ్ పోర్ట్ బ్లేర్ ఈజ్ రీనేమ్డ్ యాజ్ ఎలా అండి? శ్రీ విజయపురం. ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యొక్క రాజధాని వచ్చేసేయండి శ్రీ విజయపురం అనే విషయం గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, సో కోల్కత్తాలో మనకి అండ్ వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో విలియం పోర్ట్ అనేది ఉండేది. విలియం పోర్ట్ అని చెప్పేసి అక్కడ సంబంధించినటువంటి బ్రిటిష్ వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఈ భవనంలో మనకి సంబంధించినటువంటి ఈశాన్య కార్యకలాపాలు నిర్వహించడానికి సో మనకి అక్కడ ఒక సైనిక కార్యాలయం ఉంది. అలాంటి క్రమంలో ఈ విలియం పోర్ట్ పేరుని ఇప్పుడు ఏమని మార్చారు తెలుసా అండి? విజయ్ దుర్గ్. ఏమని మార్చారు ఫ్రెండ్స్? ఇక్కడ శ్రీ విజయ్ దుర్గ్గా పేరు మార్చడం జరిగిందండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం కాంటెంపరీగా లింక్ అవుతూ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక జాతీయ అంశాలుగా మనం చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. మరి చూడండి, మన భారతదేశంలోని మన ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క అవశేషాలు, సో లార్డ్ బుద్ధాస్ రిలిక్స్ అంటాం. ఓలీ రిలిక్స్ అంటే పవిత్రమైనటువంటి అవశేషాలండి. ఈ ఓలీ రిలిక్స్ ఆఫ్ ది లార్డ్ బుద్ధ. సో వీటిని ఎక్కడ ప్రదర్శించడం జరిగిందంటే ఇక్కడ మనకు ఒక కల్చరల్ రిలేషన్స్ అంటాం. అంటే కల్చరల్ రిలేషన్స్ అంటే అర్థం ఏంటంటే సాంస్కృతిక సంబంధాలండి. కల్చరల్ రిలేషన్స్ అంటే ఎప్పుడు బయోలేటరల్ రిలేషన్స్లో మనం చూసినట్లయితే ట్రేడ్ రిలేషన్స్ ఉంటాయి, మరి కల్చరల్ రిలేషన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే సాంస్కృతిక సంబంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తాం. మన భారతదేశం ఇటలీ మధ్య అలాంటి ఒక సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. భారత్ రష్యా మధ్య కూడా ఇలాంటి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఇంకా జపాన్ భారత్ మధ్య కూడా కల్చరల్ రిలేషన్స్కి పెద్దపీట వేస్తాం. ఈ కల్చరల్ రిలేషన్స్లో భాగంగా మన భారతదేశంలోని మన ఢిల్లీలోని మన నేషనల్ మ్యూజియంలోని బుద్ధుడి యొక్క అవశేషాలు ఉన్నాయి, పవిత్రమైనటువంటి అవశేషాలు, ఓలీ రిలిక్స్ ఆఫ్ ది లార్డ్ బుద్ధ. వాటిని రష్యాలో ప్రదర్శించడం జరిగింది. రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రావిన్స్ ఉంది, కల్మికియా అనే ఒక ప్రావిన్స్ ఉంది. అనేది కొన్నిట్లో కల్మిక్ అని రాశాడు, కల్మికియా అని మనం చూసుకోండి. కల్మికియా అనే ఒక ప్రావిన్స్లో ఎలిస్టా అని ఒక నగరం ఉంది. ఈ ఎలిస్టాలో ఏం చేశారంటే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అనమాట. ఇక్కడ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 17 వరకు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో ఇది ఈరోజు మళ్ళీ మనం తిరిగి వస్తున్నాయి. సో మరి ఎందుకోసం అంటే ఇవి చాలా పవిత్రమైనవి. సో అక్కడ ఉన్నటువంటి బౌద్ధులు కూడా దాన్ని గొప్పగా చూస్తారు. ఓన్లీ బౌద్ధులే చూడడం కాదు, మిగతా సమాజ మతస్థులు కూడా చూస్తారు. ఆ ప్రదర్శన చూడడం జరిగింది. అయితే ఇది ఎవరు దీన్ని పంపించడం జరిగిందంటే మన భారతదేశానికి రష్యా వాళ్ళు అడగడం ద్వారా మనం పంపించాం. ఎవరు దీనికి అనుమతిస్తారంటే కేంద్ర సాంస్కృతిక శాఖ అనుమతిస్తుంది. అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో
సో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం అనేది జరుగుతుంది. సో యూనియన్ కల్చర్ మినిస్టర్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది, వెంటనే తీసుకెళ్లారు. అయితే ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఏముంటుందంటే మనకి ప్రతిసారి వెళ్తున్నప్పుడు ఒకరికి నాయకత్వం వహించే అవకాశం ఇస్తారు. మన భారత నేపథ్యంలో ఎవరైతే మన వివిధ హోదాల్లో ఉన్నారో, ఒక పెద్ద హోదాలు ఉన్నారో వాళ్ళకి నాయకత్వం బాధ్యతలు ఇచ్చేస్తారన్నమాట. ఎందుకోసమంటే తీసుకెళ్ళాలి అండ్ తీసుకురావాలి. ఎందుకోసమంటే ఓసారి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, ఎవరైనా ఎత్తుకపోయే అవకాశం ఉంటుంది, దొంగిలించే అవకాశం ఉంటుంది, అలాంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకోసం అంటే ఇది ఒక సంస్కృతి సంబంధాల నేపథ్యం ఉంటుంది, సంస్కృతి. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈసారి కల్మికే రాజధాని ఎలిస్టియా ఎక్కడిది, రష్యాలోని ఈ ప్రాంతంలో. సో మనకి అక్టోబర్ 11 నుండి 17 వరకు అక్కడ ప్రదర్శన జరిగింది. దీనికి ఎవరు నేతృత్వం వహించారంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీని నేతృత్వం వహించడం జరిగింది. మరి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోని పవిత్ర అవశేషాలు అక్కడ తీసుకెళ్లడం, మళ్ళీ తీసుకురావడం అయితే ఈరోజు జరుగుతుంది. గతంలో తీసుకెళ్లారు, ఇప్పుడు తీసుకొస్తున్నారు అనమాట. ఇది ఇటీవల కాలంలో ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క పవిత్ర అవశేషాలు, ఓలీ రిలిక్స్ ఆఫ్ ది లార్డ్ బుద్ధ అని ఎక్కడ ప్రదర్శించారు అక్టోబర్ 11 to 17. దీనికి నాయకత్వం వహించిన వారు ఎవరైనా అడిగే అవకాశం ఉంది, మనోజ్ సిన్హా అండి. సో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉంటారు, కానీ బాధ్యతలు మాత్రం వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో మరి కేంద్ర సాంస్కృతిక శాఖ అండ్ కేంద్ర పర్యాటక శాఖ ఇవి రెండు కలిసే ఉంటాయి. యూనియన్ టూరిజం అండ్ కల్చరల్ మినిస్టర్ వచ్చేసి ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి వచ్చేసి ఎవరు తెలుసండి, వారు గజేంద్ర సింగ్ షెకావత్. మై డియర్ ఫ్రెండ్స్ ఎవరండి, గజేంద్ర సింగ్. సో గజేంద్ర సింగ్ షెకావత్ అండి. సో మరి గజేంద్ర సింగ్ షెకావత్ గారు సో ఈ మంత్రిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం. గజేంద్ర సింగ్ షెకావత్ గతంలో వీరు జలశక్తి శాఖ మంత్రిగా పనిచేసేవారు. ప్రజెంట్ మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి సిఆర్ పాటిల్ అనే విషయం గమనించండి. ఓకేనండి. సో వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ విషయాలు అండ్ కల్చరల్ రిలేషన్స్లో సాంస్కృతిక సంబంధాలు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఒక పాయింటే ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఈ అంశాన్ని గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టొమహాక్ క్షిపణులు, టొమహాక్ అండి. ఈ టొమహాక్ మిజైల్స్ ఇవి ఒక క్రూయిజ్ మిజైల్స్. సో ఓకేనా, అంటే సంబంధించినటువంటి టార్గెట్ ఆధారంగా లక్ష్యాన్ని కూడా మార్చేస్తాయి అన్నమాట. టార్గెట్స్ని బట్టి కూడా సో దాని మూమెంట్ మార్చేస్తాయి ఈ క్రూయిజ్ క్షిపణులు. ఇప్పుడు మన దగ్గర బ్రహ్మోస్ క్షిపణులు కూడా అలానే ఉంటాయండి. బ్రహ్మోస్ క్షిపణి కూడా భారత రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ కూడా ఒక క్రూయిజ్ మిజైల్. ఈ టొమహాక్ క్షిపణులు అనేది టార్గెట్స్ వచ్చేసి మనం చూసినట్లయితే 2500 కిలోమీటర్ల లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. టు హిట్ ద టార్గెట్స్ అబౌట్ 2500 kilometers బై ది టొమహాక్ మిజైల్స్. ఈ టొమహాక్ మిజైల్స్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేశారు, ఎవరు డెవలప్ చేయడం జరిగిందంటే అమెరికా అభివృద్ధి చేసింది. ఈ క్షిపణులు మాకు కావాలని చెప్పేసి ఉక్రెయిన్ దేశం చాలా రోజుల నుండి కూడా సో ఉక్రెయిన్ దేశం అడుగుతూ ఉంది ఎవరిని, అమెరికా దేశాన్ని. కానీ ఇటీవల కాలంలో సో రీసెంట్గా సో ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి ఎవరంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ అండి. వొలదిమిర్ జెలెన్స్కీ అనేవారు సో అమెరికా పర్యటనకి వెళ్ళారు. వొలదిమిర్ జెలెన్స్కీ అమెరికా పర్యటనకి వెళ్ళడం జరిగింది. అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి వీరు వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కలుసుకోవడం జరిగింది. చూడండి, జెలెన్స్కీ అమెరికా పర్యటన. సో డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నాడు. సో డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్న పరిస్థితిలో సో వారు అడగడం జరిగింది ఎవరు, సో మన యొక్క వీరు ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి వొలదిమిర్ జెలెన్స్కీ. బట్ సో మరి టొమహాక్ క్రూయిజ్ క్షిపణుల్ని సో ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకు ఉక్రెయిన్ కోరుకుంటుందంటే మీరు మాకు ఇస్తే మేము ఏం చేస్తామంటే రష్యా పైన అటాక్ చేస్తాము, యుద్ధాన్ని ముగించేస్తాం, రష్యాను ఆ విధంగా చేసేస్తామని చెప్పేసి అంటున్న నేపథ్యం అనమాట. రష్యా పైన దాడి చేయడానికి సో ఈ యొక్క క్షిపణులు కావాలంటుంది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే సో మనకి ఇప్పుడు నేను ఎన్నో యుద్ధాలను ఆపాను, ఈ రీసెంట్గా జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపగలుగుతాను అని చెప్పేసి అంటున్నారు. సో ఈ యుద్ధాన్ని కూడా ఆపుతాను, కాబట్టి యుద్ధం ఆపే క్రమంలో నేను క్షిపణులు ఇవ్వలేనని చెప్పేసి అన్న మాటలు మనకు ఇంపార్టెంట్. అంతేకాకుండా త్వరలోనే మన రీసెంట్గా రష్యా అధ్యక్షుడు ఎవరండి, రష్యా అధ్యక్షుడు వచ్చేసి మనకి వ్లాదిమిర్ పుతిన్. సో రష్యా అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్. సో రష్యా అధ్యక్షుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో వీరిద్దరి మధ్య మొన్న రీసెంట్గానే మనకి అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో చర్చలు కూడా జరిగాయి. ఇది ఫస్ట్ ఒక నెగోషియేషన్ జరిగినాయి, ఒక చర్చలు జరిగాయి. సో ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే క్రమంలో మళ్ళీ త్వరలోనే ఒక 2 weeksలోనే హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో త్వరలోనే సమావేశం జరుగుతుందని చెప్పేసి కూడా సో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా. సో త్వరలోనే పుతిన్ అండ్ ట్రంప్ భేటీ ఉంటుంది, ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపగలుగుతానని చెప్పేసి అనడం జరిగింది అనమాట. ఇది ఒక
ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మన వార్తలో ఉన్నటువంటి అంశం ఏంటంటే టొమాహోక్ మిజైల్స్ని ఏ దేశం తయారు చేస్తుంది, ఏ దేశం కోరుకుంటుంది, ఇలాంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరు ఒకవేళ టొమాహోక్ అనే క్షిపణిని మీరంటే ఇక్కడ అమెరికా వాళ్ళు ఇచ్చినట్లయితే ఉక్రెయిన్కి, మా దగ్గర ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి జిర్కాన్ మిజైల్స్ ఉన్నాయి, అవి ఒకనా డ్రాప్ చేస్తాం ఉక్రెయిన్ పైన అని చెప్పడం జరిగింది అనమాట. ఈ క్రమంలో ఇది మరింత యుద్ధానికి ఆ విధంగా దారి తీయకూడదు. ఎందుకోసమంటే 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయింది. సో మరి స్టిల్ గోయింగ్, ఇంకా కూడా జరుగుతూ ఉంది. దీని వెనకాల నాటో ఉంది, దీని వెనకాల అమెరికా ఉంది. సో కానీ దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రపంచ దేశాలను కూడా కోరుతున్న నేపథ్యాన్ని గమనించండి. ఇది మనకి టొమాహోక్ మిజైల్స్ పైన ఉన్నటువంటి సమాచారం. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చూసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్. ఇక నెక్స్ట్ వచ్చేసి నో కింగ్స్. ఏంటండి నో కింగ్స్ ఏంటండి? సో నో కింగ్స్ అంటే ఎవరు రాజులు కాదు. ఏంటి నో కింగ్స్? నో కింగ్స్ అంటే చూడండి ఇక్కడ ఏంటండి మరి నో కింగ్స్, ఈ నిరసనలు, ఈ ప్రొటెస్ట్ అంటే మన నో కింగ్స్ సో నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటారు. అండ్ నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటే ఎవరు రాజులు, అసలు రాజులు వద్దు, రాజరికం వద్దు, మాకు ఈ నియంతృత్వ పోగొడలు వద్దు, డిక్టేటర్షిప్, నో డిక్టేటర్స్ అంటారండి. నో డిక్టేటర్స్, నియంతృత్వం వద్దు. సో అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంత్ని ఆపలేరు, ఇలాంటి పోరాటం అన్నమాట. నో డిక్టేటర్స్ అండి. నో టైరాన్స్ అంటారు. నో టైరాన్స్, ఇది మనకి సో టైరాన్స్ ఇవి యాక్చువల్గా ఏంటంటే ఈ అర్థం ఏంటంటే నో కింగ్స్ అంటే అర్థం ఏంటంటే నో టైరాన్స్, నో డిక్టేటర్స్. సో మాకు ఈ నియంత్రిత పోగొడలొద్దు, మీరు తీసుకున్న నిర్ణయాలు అనేది సో మరి అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అని చెప్పేసి అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అంటారండి. చూడండి, అతను మరి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక మాటలు అన్నాడు. ఏంటంటే మాగా అంటారు. ఏంటండి మాగా అంటే సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి అన్నాడు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి అన్నాడు. సో అమెరికాను మరింతగా గర్వపడేటట్టు చేస్తారని చెప్పేసి అన్నాడు. సో ఫైట్ అన్నాడు. ఎందుకోసం అంటే పెన్సిల్వేనియా అనే ప్రాంతంలో వారిపైన ఒక కాల్పులు జరిగాయి. ఇప్పుడు ఈ యొక్క అధ్యక్ష ఎన్నికల్లో అతను పోటీ పడుతున్నప్పుడు అప్పుడు అన్నాడు ఫైట్ అన్నాడు. ఈ సందర్భంగా ఒక నాణ్యాన్ని కూడా రిలీజ్ చేసుకున్నాడు, ఫైట్ అనే ఉద్దేశంతో. సో ఒక వి ట్రస్ట్ గాడ్ అని చెప్పేసి అనే పేరుతో ఇవన్నీ ఉన్నాయి. సో తను సొంతంగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ప్రపంచంలో చాలా దేశాలపైన వాణిజ్య యుద్ధం చేయడం జరిగింది. చాలా దేశాలపైన రెసిప్రోకల్ ట్యాక్సెస్ అంటే ప్రతీకార సుంకాలు చేయడం జరిగింది. చైనా లాంటి దేశం, మన భారత్ లాంటి దేశం ఇంకా ఎదుర్కొంటా ఉంది ఈ యొక్క ప్రతీకార సుంకాలని. సో ఇలాంటి నేపథ్యం అనమాట. అంతేకాకుండా H1B వీసా యొక్క సో దానికి సంబంధించినటువంటి ఏదైతే మనం దానికి డబ్బులు కట్టాలో దాని ప్రైజ్ని కూడా, దాని యొక్క కాస్ట్ని కూడా, దానికి సంబంధించినటువంటి ధరను కూడా పెంచడం జరిగింది. అంటే H1B వీసా కావాలంటే ఇంత మీరు ఖచ్చితంగా ఈ $5,000 ఒక $2,500 to $5,000 ఉన్నప్పుడు సో దాన్ని చాలా పెంచడం జరిగింది. ఇలాంటి నేపథ్యం అనమాట. ఇలా చాలా సంబంధించినటువంటి నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాల ద్వారా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడడం కాదు, సొంతమైనటువంటి అమెరికా దేశం వల్ల అమెరికా దేశాల పౌరులు అంటే అమెరికా దేశ పౌరులు కూడా ద సిటిజన్స్ ఆఫ్ ది అమెరికా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఈ క్రమంలోనే సో అక్టోబర్ 18 అంటే నిన్న 2025లో అమెరికాలో సో దాదాపుగా అమెరికాలో మనకి 50 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 50 రాష్ట్రాల్లో 2,500కు పైగా ప్రదేశాల్లో ఈ ప్రొటెస్ట్, ఈ నిరసనలు జరిగాయి. ఏమని? నో కింగ్స్, ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలందరూ కూడా చాలామంది కూడా సో రోడ్లపైకి వచ్చారు. సో మనకి చూడండి ఇలాంటి ఒక ప్రదర్శన అనేది చేయడం జరిగిందనమాట. సో వెరీ సో ఈ నో కింగ్స్ అనే నిరసనలు ఎప్పుడు జరిగాయి, ఎన్ని ప్లేస్లో జరిగాయి అనేది మనకు అంతర్జాతీయ విషయాల్లో మనకు ఉన్నటువంటి అంశం అనమాట. సో ఇదండి. ఎందుకోసం అంటే నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలని చెప్పేసి అన్నారు మొన్నటి వరకు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు 2026లో నాకు నోబెల్ శాంతి బహుమతి అని చెప్పేసి వస్తుందని చెప్పేసి మళ్ళీ అంటున్న నేపథ్యం. అంతేకాకుండా భారతదేశం సంబంధించిన విషయంలో గమనించినట్లయితే రష్యా నుండి భారత్ క్రూడ్ ఆయిల్ కొనడం లేదని చెప్పేసి తనంతట తను ప్రకటించుకోవడం జరుగుతుంది. సో భారత్ అనేది మేము అలాంటి ఎప్పుడు వ్యాఖ్యలు చేయాలని చెప్పేసి మన కేంద్ర విదేశీ వ్యవహారాల ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ కూడా అదే చెప్పడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యం మనం ఇలా చాలా అంటే మనది చాలా దేశాల్లో సో వారికి వ్యతిరేకంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో సొంత దేశం కూడా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కార్యక్రమానికి ఏమని పేరు పెట్టడం జరిగిందండి అమెరికా ప్రజలు ఎక్కడంటే నో కింగ్స్ అని పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒకరి యొక్క వ్యాఖ్యలను మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరా వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే రీసెంట్గా మనకి బ్రిక్స్ సదస్సు జరిగింది జూలై 2025లో. బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగినప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా లూయిస్
డిసిల్వా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకో ఏమని వ్యాఖ్యలు చేయడం జరిగిందంటే దెర్ ఈజ్ నో ఎంపరర్ టు ది వరల్డ్. సో దెర్ ఈజ్ నో ఎంపరర్ టు ద వరల్డ్, దెర్ ఈజ్ నో నీడ్ టు ది దట్ ఎంపరర్ టు ది వరల్డ్. అంటే ప్రపంచానికి ఒకే చక్రవర్తి ఏం అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఎవరిని ఉద్దేశించి? అమెరికాను ఉద్దేశించి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి అనమాట. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్న నేపథ్యాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సందర్భం కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకటే అన్నారు. ఎందుకోసమంటే 21వ శతాబ్దంలో అమలు చేయబోతున్నటువంటి సాఫ్ట్వేర్కి సో మరి పాత టైప్ రైటర్లు అవసరం లేదు, 20వ శతాబ్దం నాటి టైప్ రైటర్స్ అవసరం లేదు, 20వ శతాబ్దం నాటి టైపింగ్ మిషన్లు అవసరం లేదు, మనం మారుదామని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా సో వీరిని ఉద్దేశించే గతంలో చెప్పడం జరిగిందనే విషయాన్ని సో ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకి సో ఫైనల్గా అమెరికాలోనే వీరికి నిరసనలు రావడం జరిగింది నో కింగ్స్ అనే పేరుతో. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడి యొక్క నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా, ఒక డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా, ఒక టైరానిజంకి వ్యతిరేకంగా సో ఒక నో కింగ్స్ అనే ఒక నిరసనలు జరిగాయి అంటే అది అమెరికా దేశం అనే విషయం గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో కరెంట్ జాగ్రత్త విషయంలో మరొక అంశం అండి. అదే టాప్ టాన్, ఏదంటే టాప్ టాన్ అంటారని, లేదా టాప్ టాన్ అని కూడా అంటామండి. టాప్ టాన్ అంటాం, లేదా టాప్ టాన్ కూడా అంటామండి. ఈ టాప్ టాన్ వాల్కనో అగ్నిపర్వతం అండి, టాప్ టాన్ అగ్నిపర్వతం. సో మరి టాప్ టాన్ అగ్నిపర్వతం ఎలా న్యూస్లో ఉందంటే 7,10,000 సంవత్సరాల కింద అది ఒక ఇన్యాక్టివ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ యాక్టివ్లోకి పోయిందనమాట. అది ఇప్పుడే మళ్ళీ అదొక ఏమంటే క్రియాత్మకమైనటువంటి అగ్నిపర్వతంగా మారిపోతుంది. మరి చూడండి ఎప్పుడో సో షోస్ సైన్స్ అవేకెనింగ్ ఆఫ్టర్ 7,10,000 ఇయర్స్. గమనించండి 7,10,000 సంవత్సరాల కింద ఒక ఇనాక్టివ్ అయినటువంటి వాల్కనో అంటే క్రియాశీలంగా అంటే క్రియాశీల రహితమైంది, నిష్క్రియాత్మకంగా అయింది. ఇనాక్టివ్లోకి ఉన్నటువంటి వాల్కనో ఇప్పుడు ఏమైంది అండి? అవేకెనింగ్ అంటే నిద్ర లేచింది అంటే అవేకెనింగ్ అంటే ఇది యాక్టివ్గా మారుతున్న నేపథ్యం. అది ఎక్కడంటే ఇది ఇరాన్ దేశంలో జరిగింది, సదరన్ ఇరాన్ దేశంలో ఉంది, దక్షిణ ఇరాన్ దేశంలో. ఆ వాల్కనో పేరు ఏం పేరండి? టాప్ టాన్ వాల్కనో, ఏదంటే టాప్ టాన్ వాల్కనో అనే విషయాన్ని గమనించండి. కొన్ని వాల్కనోస్ పైన ఎప్పుడు వార్తల్లో ఉంటాయండి. మౌంట్ ఎట్నా, చూడండి మౌంట్ ఎట్నా అనే వాల్కనో వార్తలో ఉందండి, మౌంట్ ఎట్నా. అండ్ మౌంట్ మెరాపి అనే వాల్కనో ఉంటుందండి, మౌంట్ మెరాపి. అండ్ మౌంట్ ఇబు వాల్కనోస్. ఇవి ఎప్పుడు కూడా మనకి ఇవి యాక్టివ్ వాల్కనోస్గా ఎప్పుడు ఉంటాయండి, ఇవి క్రియాశీలకమైనటువంటి అగ్నిపర్వతాలు. సో కాబట్టి మనకి కరెంట్ జాగ్రత్త విషయంలో అడుగుతూ ఉంటాడు. సో ఈ వాల్కనోస్ ఎక్కడున్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్న నేపథ్యాన్ని గమనించండి. సో మరి ఈ మౌంట్ ఎట్నా అనే అగ్నిపర్వతం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇటలీలో ఉందండి. అండ్ వాట్ అబౌట్ దిస్ టూ మౌంట్ మెరాప్ అండ్ మౌంట్ ఇబు, ఈ వాల్కనోస్ ఎక్కడ కలవు అని చెప్పేసి అంటే అవి సో ఇండోనేషియా దేశంలో ఉన్నాయి. సో ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాల్కనోస్ కానివ్వండి, లేకపోతే టైఫూన్స్ అంటే మనకి సైక్లోన్స్ అంటే మనకి తుఫాన్లు కానివ్వండి, టైఫూన్లు కానీ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇటీవల కాలంలో పసిఫిక్ సముద్రంలో ఒక టైఫూన్ వచ్చిందండి, ఇది రగాసా. మరి ఈ రగాసా టైఫూన్కి ఎవరు సూచించారండి? ఈ పేరును జపాన్ వాళ్ళు సూచించడం జరిగింది. ఇటీవల కాలంలో అరేబియా సముద్రంలో ఒక టైఫూన్ వచ్చిందండి. ఒక టైఫూన్ పేరు ఏంది? అరేబియా సముద్రంలో ఫస్ట్ టైం అనమాట 2025లో ఒక సైక్లోన్ వచ్చింది, సైక్లోన్ తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి ఈ శక్తి అని పేరు పెట్టినటువంటి దేశం ఏ దేశం అని చెప్పేసి అంటే శ్రీలంక దేశం అనే అంశాన్ని గమనించండి. ఓకేనండి. సో ఇది మనకు ఒక కరెంట్ జాగ్రత్త విషయంలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, బర్నవపరా. సో బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ బర్నవపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందండి? ఇది అంటే ఇది ఛత్తీస్గఢ్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ మనకి గతంలో ఇక్కడ ఈ బ్లాక్ బక్స్ అనేది అంటే ఏవైతే మనం ఒక కృష్ణ జింకలు అంటున్నామో అవి అంతరించిపోయినాయి, అక్కడ లేవు. ఆ టైంలో వివిధ ప్రాంతాల నుండి ఆ కృష్ణ జింకలను అక్కడ ఏం చేశారు? రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, అంటే తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బర్నవపరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ రీసెంట్గా మనం చూడండి, ఇప్పుడు కునో నేషనల్ పార్క్ ఉందండి, కునో నేషనల్ పార్క్. సో కునో నేషనల్ పార్క్లో కూడా 2022లో మనం ప్రాజెక్టు చీతా అనే కార్యక్రమంలో భాగంగా చీతాలను మనం కాపాడుకోవాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చీతా కార్యక్రమంలో భాగంగా ఏం చేశామండి? నమీబియా దేశం నుండి ఒక 8 చీతాలని, సౌత్ ఆఫ్రికా దేశం అండి, దక్షిణాఫ్రికా దేశం నుండి మరో 12 చీతాలను తీసుకొచ్చి ఇక్కడ రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కునో నేషనల్ పార్క్ అనే విషయం గమనించండి. ఇటీవల కాలంలో కునో నేషనల్ పార్క్లో పుట్టి యుక్త వయసుకు వచ్చినటువంటి ఒక చీతాగా, ఒక అడల్ట్వుడ్కి వచ్చినటువంటి చీతాగా ముఖి అనే ఒక చీతా గుర్తించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి విషయం, చాలా ఇంపార్టెంట్. ద ఫస్ట్ అడల్ట్వుడ్ అనమాట, అంటే యుక్త వయసుకు వచ్చిన ఒక చీతా ముఖి అనే చీతా ఇప్పుడు ఉన్న నేపథ్యాన్ని గమనించండి. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇక్కడ పుట్టినటువంటి కొన్ని చీతాలని
రాజస్థాన్ మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి రాజీవ్ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా సో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ వన్యప్రాణి సంరక్షణ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ రీసెంట్గా మనకి సో ఎలిఫెంట్ ఎస్టిమేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి 2021 సంవత్సరంలో చేసినటువంటి ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అంటే ఏనుగుల యొక్క అంచనాన్ని ఆ విధంగా ప్రకటించడం జరిగింది. 22,446 446 ఏనుగులు ఉన్నాయి మన దేశంలో, తగ్గాయి. గతంతో 2017తో పోలిస్తే తగ్గాయి అని చెప్పేసి కూడా సో ఎలిఫెంట్ ఎస్టిమేషన్ని కూడా కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ సో చెప్పడం జరిగింది. మన నేషనల్ హెరిడిటరీ యానిమల్, జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించబడ్డటువంటి ఏనుగు. మన భారతదేశంలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగంగా మనం 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిన విషయాన్ని వెరీ వెరీ ఇంపార్టెన్స్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందన్నమాట. సో వి రైజ్ అంటే మేము అభివృద్ధి చెందుతాము, మేము ఆ విధంగా ఉదయిస్తున్నాము, మేము కూడా అందరితో పాటు కలిసి వెళ్తామని చెప్పేసి వి రైజ్ అని ఒక కార్యక్రమాన్ని ఆ విధంగా చేయడం జరిగింది. ఎవరు అని చెప్పేసి అంటే ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల్ని ఎంటర్ప్రీనర్స్గా కొత్త పరిశ్రమలు స్థాపించే విధంగా చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో నీతి ఆయోగ్ సంస్థ వాళ్ళు అండ్ డిపి వరల్డ్ అనే ఒక మరో సంస్థ కలిసి సో ఒక ప్రైవేట్ సంస్థ అండ్ డిపి వరల్డ్ కలిసి ఒక మేజర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశాయి. డిపి వరల్డ్ అండ్ నీతి ఆయోగ్ హ్యావ్ లాంచ్డ్ ఏ మేజర్ ప్రోగ్రామ్. ద నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ వి రైజ్ అంటే మహిళల్ని వివిధ అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేసే దిశగా చేసే కార్యక్రమం అన్నమాట. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్టాండప్ ఇండియా కార్యక్రమం ద్వారా సో మహిళల్ని సంబంధించినటువంటి మహిళల్ని ఆ విధంగా పారిశ్రామికవేత్తలు వెళ్ళే ఉద్దేశంతో వివిధ ట్రైనింగ్ ఇచ్చారు. అవసరమైతే వారికి సో ఫండింగ్ కూడా ఇవ్వడం జరిగింది, బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించడం కూడా జరిగింది. అదొక స్టాండప్ ఇండియా కార్యక్రమం. సో అదేవిధంగా స్టార్టప్ ఇండియా కార్యక్రమం మన భారతదేశంలో సో అందరికీ కూడా ఈ పర్టికులర్గా అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికి వచ్చిన కార్యక్రమం 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమం. లైక్ దట్ ఇక్కడ కూడా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలి, ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ని అభివృద్ధి చేయాలి, ఉమెన్స్ని ఎంటర్ప్రీనర్స్గా అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో సో ప్రారంభించిన కార్యక్రమమే వి రైజ్. నీతి ఆయోగ్తో జత కట్టినటువంటి సంస్థ ఏదండి, డిపి వరల్డ్ అనే ఒక సంస్థ అనమాట. వెరీ ఇంపార్టెంట్గా గమనించండి. సో అబౌట్ ద నీతి ఆయోగ్ గురించి మనం చెప్పినట్లయితే సో ఏంటంటే నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా అని చెప్పేసి అంటాం. సో 2014 సంవత్సరంలో ఎప్పుడైతే మనం ప్లానింగ్ కమిషన్ స్టాప్ చేశామో ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ స్థానంలో మరి 2015 సంవత్సరం 2015 జనవరి 1న మనకి సో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో చాలాసార్లు కూడా మనం ఎంత హై లెవెల్కి వెళ్ళినా ఎంత ఎక్కువ వెళ్ళినా కూడా బేసిక్ పాయింట్స్ మనం మర్చిపోకూడదని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో. సో కాబట్టి దీని అబ్రివేషన్స్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి కాంపిటీషన్లో మనం చూసినట్లయితే మనం నాసా ప్రయోగాల గురించి చెప్పుకుంటాం, ఇస్రో ప్రయోగాల గురించి చెప్పుకుంటాం. ఒక్కోసారి నాసా అబ్రివేషన్ అడగడం జరిగింది. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్, ఇలాంటి నేపథ్యం అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏమంటారండి, సో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటామండి. మన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది సో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి సో నీతి ఆయోగ్ని సో మన అబ్రివేషన్ చెప్పొచ్చు. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారండి, ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు. కాబట్టి మన భారత ప్రధానమంత్రి అండ్ దానికి ఎక్స్ అఫీషియో చైర్మన్ నరేంద్ర మోడీ గారు. అండ్ నీతి ఆయోగ్కి మొదటి డిప్యూటీ చైర్మన్ మొదటి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎవరంటే అరవింద పనగారియా ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేస్తున్నారు. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నారు. నీతి ఆయోగ్కి ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఎవరు తెలుసండి, నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన తొలి వ్యక్తి అరవింద పనగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనిచేస్తున్నాడు ప్రజెంట్. మన నీతి ఆయోగ్కి ప్రజెంట్ డిప్యూటీ చైర్మన్ ఎవరంటే సుమన్ కే బెర్రీ అండి. ఎవరండి, సో సుమన్ కే బెర్రీ అనే విషయం గమని సుమన్ కే బెర్రీ. సో అంతేకాకుండా మరి నీతి ఆయోగ్కి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన వారు మన తెలుగువారైనటువంటి బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం అండి. ఎవరండి, బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం అనే అంశాన్ని గమనించండి. సో వెరీ రీసెంట్ ఇటీవల కాలంలోనే బమిడిపాటి వెంకట రామసుబ్రహ్మణ్యం గారు మన ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో
లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీలో సో వివిధ ప్రభుత్వ పథకాల రూపకల్పనలో సో ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో సో వికసిత్ భారత్ స్ట్రాటజీ రూమ్ను కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. సో మనం ఎస్టర్డే క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది సో వి రైజ్ అనే కార్యక్రమం. సో మీరు కూడా రైజ్ కావాలి ఈ సందర్భంగా చెప్తున్నాం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మన తెలుగు అమ్మాయి, సో మన ఆర్చరీ క్రీడాకారిణి. ఓకేనండి, మన ఆర్చరీ క్రీడాకారిణి, ఆర్చరీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తున్నటువంటి క్రీడాకారులు దీపికా కుమారి ఇలాంటి వాళ్ళతో ఆ విధంగా పోటీ పడ్డారు. సో మరి మన జ్యోతి సురేఖ వెన్నం గారు సో మరి ఎన్నో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధిస్తున్నారు. ఈ క్రమంలో చైనాలోని నాన్జింగ్ అనే ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ ఆర్చరీ ప్రపంచ కప్ ఆర్చరీ ప్రపంచ కప్ లేదా వరల్డ్ ఆర్చరీ కప్, ఈ వరల్డ్ కప్ అన్నమాట. ఆర్చరీ వరల్డ్ కప్ 2025లో మహిళల కాంపౌండ్లో సో బ్రాంజ్ మెడల్ కాంస్య పథకం సాధించడం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం అన్నమాట ఈ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్య పథకం సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా మన వెన్నం జ్యోతి సురేఖ గారు రికార్డు పొందడం జరిగింది. ఎవరిని ఓడించడం ద్వారా ఈ ఘనతను సాధించడం జరిగిందంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఆర్చరీ క్రీడాకారిణి ఎలా గిబ్బన్ని ఆ విధంగా సో ఓడించడం ద్వారా ఈ ఘనతను సాధించడం జరిగింది. సో మరి మన జ్యోతి సురేఖ గారు, వెన్నం జ్యోతి సురేఖ గారు సో మనం సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనమాట. ఓకేనండి, సో ఆర్చరీ అంటే వెంటనే గుర్తు రావాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆర్చరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆర్చర్స్ పైన ఖచ్చితమైన క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకోసం అంటే మన భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం మనకి ప్రో కబడ్డీ లీగ్ తెలుసు, పీకేఎల్ అంటే, ఐఎస్ఎల్ అంటే ఇండియన్ సూపర్ లీగ్ తెలుసు, హాకీ లీగ్ తెలుసు, ఇంకా మస్తు ఫేమస్ అయింది ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తెలుసు. ఇప్పుడు మనకి ఒక్కొక్క లీగ్ వచ్చింది ఏపీఎల్ అంటే గతంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అంటాం, అది క్రికెట్కి సంబంధించింది. ఇప్పుడు ఏపీఎల్ అంటే ఆర్చరీ ప్రీమియం లీగ్ అండి. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్చరీ క్రీడాకారులని మన దేశంలో ప్రోత్సహించాలనే ప్రధాన ఉద్దేశంతో 6 టీంలతో 6 టీమ్స్ అండి, 6 టీంలతో ఈసారి 2025లో రీసెంట్గా జరిగిపోయింది టోర్నమెంట్. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరిగింది 2025. 6 టీంలు అండి, 6 టీంలు ఆ విధంగా పాల్గొన్నాయి. 6 టీంలు పాల్గొన్న విషయాన్ని గమనించండి. మరి ఈ 6 టీంలలో ఈసారి ఎవరు గెలవడం జరిగింది? దీనికి ప్రచారకర్తగా ఈ ఆర్చరీ ప్రీమియం లీగ్కి ప్రచారకర్తగా ఎవరు ఉండడం జరిగిందంటే సో మన టాలీవుడ్ నటుడు సో మన పెద్ద సినిమా ఒక హీరో ఎవరండి, మన RRR సినిమా మరి గ్లోబల్ స్టార్గా పిలువబడేటువంటి వారు ఎవరండి, రామ్ చరణ్ తేజ గారు దీనికి ప్రచారకర్తగా ఉండడం ద్వారా సో మరింత మందికి ఇది చేరువైంది. ఈసారి విజేతగా ఎవరు నిలిచారు తెలుసా? హూ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ది ఆర్చరీ ప్రీమియం లీగ్ 2025 తెలుసా అండి? రాజ్పుతానా రాయల్స్ వాళ్ళు ఈ విధంగా గెలవడం జరిగింది. సో పృథ్వీరాజ్ యోధాస్ పైన గెలవడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా. పాక్ వైమానిక దాడిలో యువ క్రికెటర్ల దుర్మరణం అండి. సో మరి ఇటీవల కాలంలో సో మనకి అమీర్ ఖాన్ ముత్తాకి అసలు ఇతను చూడండి, ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి. ఈ అమీర్ ఖాన్ ముత్తాకి ఎవరు అని చెప్పేసి అంటే అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల కాలంలో మన భారత్లో పర్యటించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి అండి. ఆఫ్ఘనిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి ఎప్పుడైతే వీరు మన భారతదేశం పర్యటించారో వెంటనే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బాంబు పేలులు జరిగాయి. సో ఈ తర్వాత క్రమంలో సో మనకి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక ఉద్రిక్తత పరిస్థితులు రావడం జరిగింది. ఇరు దేశాలు వాళ్ళు దాడి జరుపుకున్నారు. సో ఈ క్రమంలో మళ్ళీ ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఖతర్ దేశ రాజధాని దోహాలో చర్చలు జరిపారు. చర్చలలో ఒక 2 వారాల పాటు మనం సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటంటే కాల్పుల విరమణ చేద్దామని చెప్పి ప్రకటించుకున్నారు, కానీ మళ్ళీ ఉల్లంఘన చేయడం జరిగిందనమాట. సో పాకిస్తాన్ ఈ క్రమంలో ఈ పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడి ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇందులో మరి యువ క్రికెటర్లు అండి వారు కబీర్ అగా, హరుణ్ అండ్ సిబ్గతుల్లా సో వీరు ముగ్గురు కూడా మరణించడం జరిగింది. తెహ్రీక్ తాలిబాన్కు చెందినటువంటి హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ వాళ్ళు సో మరి పాకిస్తాన్లోని ఉత్తర వజరిస్తాన్లో ఉన్నటువంటి మీర్ అలీ సైనిక స్థావరంపై దాడి జరపడం జరిగింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్లోని అంగుర్ అడ్డాలో దాడి చేస్తున్న క్రమంలోనే సో వీళ్ళు చనిపోవడం జరిగిందనమాట. సో ఇది మనకు ఇంపార్టెన్స్గా అంటే ఎవరు చనిపోయారు, ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్గా గుర్తుపెట్టుకోవాలండి. సో ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా దీన్ని ఖండించడం జరిగింది. సో మరి అంతర్జాతీయ క్రికెట్ మండలి మన జయషా కూడా దీనికి ఖండించడం జరిగింది. ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్ ఎవరండి? సో మన జయషా గారు కూడా ఖండించడం జరిగిన విషయాన్ని గమనించండి. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కాయి పద్మశాలి అండి. సో మరి అక్కాయి పద్మశాలి గారు రికార్డు పొందడం జరిగింది. వీరు కర్ణాటకకు చెందినటువంటి ఒక ట్రాన్స్జెండర్. సుప్రీంకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ట్రాన్స్జెండర్స్ హక్కుల గురించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎలాంటి హక్కులు ఉండాలి వాళ్ళకని చెప్పేసి
అంటే సుప్రీంకోర్టు ప్యానెల్ ఏర్పాటు చేసింది ఆన్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ ఫర్ ట్రాన్స్జెండర్స్ రైట్. ట్రాన్స్జెండర్ల యొక్క హక్కుల విషయం పైన ఒక పాలసీని తయారు చేసే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తే అందులో ఒక మెంబర్ కూడా వీరు నియమితులు కావడం జరిగిందనమాట. సో ఒక ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి. సో కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో వారి అక్కాయి పద్మశాలి అండి. ఉరుగ్వే దేశం అండి. ఉరుగ్వే దేశం మనకు వార్తల్లో దేశంగా అయింది. సో ఉరుగ్వే దేశం అనేది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది మనకు ఒక లాటిన్ అమెరికా దేశం. అంటే లాటిన్ భాష మాట్లాడే వాళ్ళు ఇక్కడ లాటిన్ అమెరికా దేశంగా పిలుస్తారు. ఈ సంబంధించినటువంటి ఉత్తర అమెరికా తర్వాత దక్షిణ అమెరికా మధ్యలో ఉన్న దేశాలు అనమాట. కొన్ని లాటిన్ అమెరికా దేశాల్లో ఫస్ట్ టైం అనమాట లీగలైజ్ ద యుతనేషియా. సో యుతనేషియా అంటాం అంటే మెర్సీ కిల్లింగ్ అని చెప్పేసి అంటాం. ఏదైనా వ్యాధులతో బాధపడడం, ఆ వ్యాధి నయం కాకపోవడం, మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు హాస్పిటళ్లలో. అలాంటి వాళ్ళకు యుతనేషియా అనేది మన దేశంలో అమలు చేయరు, కానీ ఇక్కడ వేరే దేశంలో అమలు చేసే అవకాశం ఉంటుంది కొన్ని దేశాల్లో. అలా చేయాలంటే ఖచ్చితంగా ఆ దేశ పార్లమెంట్ ఏం చేయాలి, దాన్ని ఒక చట్టంగా రూపొందించాలి ఆ దేశ పార్లమెంట్. ఆ క్రమంలో ఇటీవల కాలంలో ఉరుగ్వే దేశం ఒక పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది ఏంటంటే సో యుతనేషియాని చట్టబద్ధత కల్పించడం జరిగిందనమాట. ఓకేనండి. యాక్టివ్ వాలంటరీ యుతనేషియా లీగల్ అయింది, ప్యాసివ్ యుతనేషియా లీగల్ చేశారు. యాక్టివ్ యుతనేషియా అనేది చూడండి, యాక్టివ్ యుతనేషియా అంటే యాక్టివ్ వాలంటరీ యుతనేషియా లీగల్ అండి, కానీ యాక్టివ్ యుతనేషియా ఇల్లీగల్ అయితే కొన్ని ప్రాంతంలో. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే వివిధ దేశాలు ఎలా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యాక్టివ్ వాలంటరీ యుతనేషియా లీగల్ చేయడం జరిగింది. ఎక్కడంటే అది ఉరుగ్వే దేశం అని గమనించండి. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా గమనించాలి. ఇటీవల కాలంలో ఏ దేశంలో యుతనేషియాను లీగలైజ్ చేశారు, లేదా లాటిన్ అమెరికా దేశంలో ఫస్ట్ టైం ఈ క్రింది ఏ లాటిన్ అమెరికా దేశంలో యుతనేషియాని మెర్సీ కిల్లింగ్ని లీగలైజ్ చేశారు, ఒక యాక్టివ్ వాలంటరీ యుతనేషియాని లీగలైజ్ చేశారు అని చెప్పేసి అన్నప్పుడు సో మనకు ఎక్కడంటే అది ఉరుగ్వే దేశం అనే విషయం గమనించండి. లేకపోతే అక్టోబర్ 2025లో ఈ క్రింది ఏ దేశం యుతనేషియా లీగలైజ్ చేశారంటే ఆ దేశం వచ్చేసేదండి ఉరుగ్వే దేశం అనే విషయం గమనించండి. ఓకేనా, ఉరుగ్వే దేశం అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.